మహానాడు సభ సక్సెస్ కోసం పచ్చ పార్టీ పడరాని పాట్లు పడుతుంది. గడపగడ్డపై మహానాడు సభకు జనం రాకపోతే పరువు పోతుందని అడ్డదారులు తొక్కుతున్నారు. జన సమీకరణ కోసం డ్వాక్రా మహిళలను బ్లాక్మెయిల్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలను తీసుకురావాలని నేతలకు టార్గెట్ ఇచ్చారు. ఒక్కో ఆర్పీ 200 మంది డ్వాక్రా మహిళలను తీసుకురావాలని హుకుం జారీ చేశారు. సభకు రాకపోతే ఇబ్బందులు తప్పవు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మీరు రాకపోతే మీ తరపున కూలీ ఇచ్చి మనుషుల్ని పంపాలంటున్నారు ఆర్పీలు. మహానాడు సభకు 2 రోజులు పెద్దగా కార్యకర్తలు రాకపోవడంతో టీడీపీ నానా పాటలు పడుతున్నారు. 29వ తేదీ 1 గంట కల్లా మీరు ఖచ్చితంగా కరెంట్ ఆఫీస్ ఉండే మన అన్నమయ్య బొమ్మ దగ్గర అక్కడికి బస్సు వస్తుంది. ఖచ్చితంగా ప్రతి సంఘం నుంచి అందరూ రావాలి. తర్వాత మహానాడు మీటింగ్కి ఖచ్చితంగా వెళ్ళాలి. అందరి పేర్లు రాసుకుంటాను. సంఘం నుంచి ఏ ఒక్కరు రాకపోయినా ఆ సంఘానికి మొత్తానికి ఎలాంటి సర్వీసు చేయడం అనేది ఉండదమ్మా. నా ఎస్ఎల్ఎఫ్ నుంచి 200 మంది నేను చెప్పినారు. నాకు 280 మంది ఉండరు సభ్యులు, అన్ని గ్రూపులు కలిపి. రేపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు మహానాడుకు వస్తున్నారు కాబట్టి ప్రతి సంఘం సభ్యురాలు అక్కడ హాజరు కావాలి. రేపు మధ్యాహ్నం 2:30కు కాగితాలపేట శివాలయం దగ్గరికి బస్సులు వస్తాయి. ప్రతి సంఘంలోనూ 7 మందికి తప్పకుండా 7 మంది ఒక్కరు కూడా తగ్గకుండా అందరూ హాజరు కావాలి. ఒకవేళ సభ్యురాలకు ఏదన్నా ఇబ్బంది రాలేకపోతే కూలికైనా మనిషిని పంపండి. మహానాడు సభ సక్సెస్ చేయడం కోసం ఆ పచ్చ పార్టీ తమ్ముళ్ళు నానా పాటలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కడప నుంచి మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, కడప మహానాడుకు సంబంధించి ఎలా అయినా సక్సెస్ చేయాలి అని జనం రాకపోతే ఇబ్బందులు తప్పవని డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాయిస్ బయటకు వచ్చింది. డీటెయిల్స్ అంటే కష్టంగా, ఎందుకంటే మహానాడుని ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఏర్పాటు చేసి తమ సత్తాన్ని నిరూపించుకోవాలా, తాము చాలా బలంగా ఉన్నాము ఈ జిల్లాలో అనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి పూర్తి స్థాయిలో స్పందన కరువైంది. ఎందుకంటే జిల్లా నుంచి స్థానికంగా ఏదైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా కానీ స్థానికంగా ఉన్న నాయకులు జన సమీకరణ చేయాలి. వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆ సభకి వెళ్ళాలి. కానీ నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమంలో దాదాపుగా ఈ రోజు అయితే 11 గంటలకే ఖాళీ కూర్చుంటారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. నిన్న కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. జనము పెద్దగా రాకపోవడం, కరువు కావడంతో ఇక ఏం చేయాలనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో డ్వాక్రా మహిళల్ని బ్లాక్ మెయిలింగ్ కి దిగారు. ఈ డ్వాక్రా మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభ ఉంది కాబట్టి ఆ సభకు హాజరు కావాల్సిన పరిస్థితుల్లో కూడా అని చెప్పేసి ఒక బ్లాక్ లేకపోతే ఎటువంటి బెనిఫిట్స్ కూడా తర్వాత మీకు ఉండవు అని కూడా వాళ్ళు నేరుగానే బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఆర్పీల మీద వాళ్ళు ఒత్తిడి రావడం, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఆర్పీలు డాక్టర్ మహిళల్ని ఏదైతే ఇట్లా వాయిస్ మెయిల్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ వాయిస్ మెయిల్ పెట్టి వాళ్ళని డిమాండ్ చేస్తూ తప్పనిసరి రాలేకపోతే కూలీ ఇచ్చి మనుషులైనా పంపిస్తుంది అనేటువంటి పరిస్థితి వచ్చిందని. అంటే తెలుగుదేశం పార్టీ జన సమీకరణ కోసం ఎన్నెన్ని కష్టాలు పడుతుంది. ఇక్కడ ఇరుక్కుపోయామన్నట్టుగా కడపలో ఏదో మహానాడు పెట్టి దాని మీద గొప్ప విజయం సాధించినట్టు చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు జనం రాకపోవడంతో చివరికి కుదేలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇంకా డ్వాక్రా మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు పార్టీ. థ్యాంక్ యూ శ్రీనివాస్.